వికలాంగుడికి ఈడ గౌరవిస్తున్నాం దా కింది స్థాయి ఆఫీసులలో చూపిస్తా. ఏ వికలాంగుడికైనా కూర్చోబెట్టి మాట్లాడుతున్న అధికారం ఉన్నాడేమో చూపియమన్ ఇదా ప్రజాపాలన? పదవాడికి ఇప్పటికి 5వ సారి ఇది. ఇంతవరకు ఎలాంటి మాకు స్పందన లేదు, మాకు ఎలాంటి రక్షణ లేదు. ఇప్పుడు ఏంటంటే నా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. మా మదర్ కూడా వెంటిలేటర్ పైన ఉన్నారు. ఆమె కూడా ఆక్సిజన్ కరెంట్ ఉంటేనే ఆక్సిజన్ ఉంటేనే ఆమె ఉంటుంది. ఆక్సిజన్ లేని మాత్రం ఉండలేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదండి. ఎందుకు రిజెక్ట్? మేము పేదవాళ్ళే, మేము పని చేసుకొని మేము బతుకుంటాం. పనికి పోతే మాకు వెళ్ళదు, ఎట్లా చేయాలి? సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అపోజిషన్ లో ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చిర్రు మా ఇంటికి, మాకు హామీ ఇచ్చిర్రు. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, మాకు ఎలాంటి రక్షణ ఇప్పటి వరకు లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్న ప్రజాభవన్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ప్రజాభవన్కి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నారో చాలా పల్లెటూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఉన్న సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మాది ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజాపేట మండల్, రేణుగుట గ్రామం, జాగిరిగుట్ట జిల్లా. మాది మేడ్చల్లో ప్లాట్ ఉంది 200 గజాలు. ఆ 200 గజాలల్లో సిసి రోడ్ వేసేసిరు, మొత్తం సిసి రోడ్ వేసిరు, వాటర్ లైన్ వేసిరు. అలా అది వేసిరని మున్సిపాలిటీ ఆఫీసులో ఒకటి వాళ్ళ వేసినాం లెటర్. అది పోయినాక ఎంఆర్ ఆఫీస్కి అన్నారు. ఎంఆర్ ఆఫీసులో ఒకటి ఇచ్చినాం. అలా ఒకటి ఇచ్చినాక మళ్ళీ కెచ్ చేసుకురా, కెచ్ బాగాలేదు, కెచ్ చేసుకొచ్చి సర్వే చేసి అన్నారు. సర్వే చేసుకొచ్చి కెచ్ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చినాం. మళ్ళీ ఇచ్చినా కలెక్టర్ ఆఫీస్లో ఒక 2 ఇచ్చినాం. 2 ఇచ్చినాక మళ్ళీ మన పజవార్లు ఇవ్వాలంటే పజవార్లు ఒక 3 సార్లు ఇచ్చినాం. ఇప్పటికి 3 మన 2 5వ సారి ఇప్పటికి ఇచ్చేసినాం. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు, మాకు ఎలాంటి రక్షణ ఇప్పటి వరకు లేదు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోతే మున్సిపాలిటీకి అన్నారు, మున్సిపాలిటీకి పోతే కలెక్టర్ ఆఫీస్ అంటారు. ఇంతవరకు ఇక్కడ మాకు ఎలాంటి రక్షణ అనేది లేదు. అందులో మనకు కలుగుతుందని ఇక్కడ పజవాడికి మళ్ళీ వచ్చినాం. పజవాడికి ఇప్పటికి 5వ సారి ఇది. ఇంతవరకు ఎలాంటి మాకు స్పందన లేదు, మాకు ఎలాంటి రక్షణ లేదు. న్యాయం జరగట్లేదా మీకు? న్యాయం జరగట్లేదు, మాకు ఎలాంటి. అక్కడ పోతే కలెక్టర్ ఆఫీస్ అంటారు, కలెక్టర్ ఆఫీస్ పోతే ఇక్కడ అంటారు. ఎక్కడ పోయినా ఏం న్యాయం లేదు ఇక్కడ. మా ప్లాట్ మాకు కావాలి, మా భూమి మాకు ఇచ్చితే సరిపోతుంది. ఇస్తానా ఇంకేం లేదు, ఏం చెప్పలేదు. భూమి ఇస్తానంటారు, ప్లాట్ ఇంకేం ఎలాంటివి చెప్పలేదు. డబ్బులు లేవు, పైసలు లేవు, దానికి ప్లాట్ లేదు, ఏం లేదు. మాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు ఇంకా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఇంద్రమర రసూల్పురంలో ఉంటామన్న. దేనికన్నా వచ్చారు? బాబు బ్లైండ్ అన్న, పుట్టినప్పటి నుంచి బ్లైండ్. బాబు చదివిన సర్టిఫికేట్ కోసం వచ్చాము, పింఛన్ కోసం, అంతే అన్న. ఏంటి బ్లైండ్ అంటే ఇంక చిన్నప్పటి నుంచి బై బర్త్ అండి, బై బర్త్ చిన్నప్పటి నుంచి బ్లైండే. మరి డాక్టర్లు ఏమన్నారు, కళ్ళు వస్తాయన్నారా? కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, 90% ఛాన్సెస్ ఉన్నాయి, 95% దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అందుగురించి ఇప్పటిదాకా మేము చదివిన సర్టిఫికేట్ కోసం అప్లై చేసేది. లాస్ట్ ఇయర్ నుంచి అప్లై చేసాము. ఎందుకంటే డాక్టర్ చెప్పారు కొంచెం టైం పడుతుందమ్మా, మీరు అప్లై చేసుకోండి అని చెప్పారు. అందులో లాస్ట్ ఇయర్ 24లో డిసెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారండి, ఎల్వి ప్రసాద్లో బ్లైండ్ సర్టిఫికేట్ అని. అప్పటి నుంచి మేము అప్లై చేస్తున్నాం, కానీ అది రిజెక్ట్ అవుతా వస్తుంది. ఇప్పుడు యూడిఐలో అప్లై చేసాము, కానీ యూడిఐలో అప్లై చేసినా కూడా కొంచెం టైం పడుతుంది. మీకు ఫోన్ వస్తుంది, అప్పుడే వెళ్ళండి, అప్పుడే రండి, అప్పుడు మీకు సర్టిఫికేట్ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? ఒకటి, బాబుకి ఒక పెన్షన్ రావాలి, సర్టిఫికేట్ రావాలి, సాధారణ సర్టిఫికేట్, అంతే అండి. అంతకన్నా మించింది ఏది లేదండి. ఎందుకంటే బాబుకి ఇన్ని రోజులు మేము బ్లైండ్ అని చెప్పుకోకుండా పెంచాము. ఇప్పుడు ఏంటంటే నా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. మా మదర్ కూడా వెంటిలేటర్ పైన ఉన్నారు. ఆమె కూడా ఆక్సిజన్ కరెంట్ ఉంటేనే ఆక్సిజన్ ఉంటేనే ఆమె ఉంటుంది. ఆక్సిజన్ లేని మాత్రం ఉండలేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదండి. మా ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగాలేదు. ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా, ఆరోగ్యశ్రీ కింద ఇది రాదు కదండి. కరెంట్ తన ఆక్సిజన్ లేనిది ఉండలేదు. ఏంటంటే కరెంటు పోతే ఇబ్బంది అవుతుంది. ఏదైనా ఒక ఇన్వర్టర్ లాంటిది ఏదైనా ఉంటే కూడా బాగుంటుంది. మాకు ఆమోద కూడా లేదండి, పెట్టుకున్న కెపాసిటీ కూడా నా దగ్గర లేదు. అదన్నా ఏదన్నా సాయం చేయడానికి వచ్చాము. తమ్ముడు హాయ్, నీ పేరు? జ్ఞానేశ్వర్. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. బాగా చదువుతున్నావా? చదువుతున్నా. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? కలెక్టర్ అవుతావా? మొత్తం నీకు ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? స్కూల్ గట్టి ఎవరు పంపిస్తున్నారు నిన్ను? మా డాడీ, మా మమ్మీ. డాడీ మమ్మీనా? మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు ప్రభుత్వం నుంచి నువ్వు? అంటే లోపలికి వెళ్ళి చెప్పావా సార్ వాళ్ళకి? చెప్పినా ఏమన్నారు? చేస్తానన్నారా?
చేస్తానన్నారు. అన్న మరి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఒక్కటే ఒక కోరిక అన్న, నాకు ఏం లేదు, బాబుకి ఒక సదరన్ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, పింఛన్ వస్తే అది ఒక్కటే చాలన్న, అంతకు మించింది ఏది లేదు. చదువు కట్టే ఎలాగన్నా ఏ స్కూల్లో చదివిస్తున్నారు? ఇక్కడ దేవనాథ్ స్కూల్లో వేసాము లాస్ట్ ఇయర్, కానీ మా మదర్ కండిషన్ బాగాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ కొంచెం ఇంటర్నే కూర్చోబెట్టి చదివించాము. ఇప్పుడు చేపిస్తాము, ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాం, అన్ని తీసుకున్నాం, కానీ మా మదర్ దగ్గరికి వెళ్ళి జరగలేని పొజిషన్లో నేను ఉన్నాను, తనని చూసుకునే పొజిషన్. ఆపరేషన్ గట్టే ఎట్లా అన్న ఇప్పుడు హాస్పిటల్లో చూపించారు? వస్తాయని 95% మాకు ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు చెప్పారు, కొంచెం ఉండి ట్రీట్మెంట్ జరిగితే చెప్తామని చెప్పారు. అదే అన్న, వికలాంగుడు ఈడ గౌరవిస్తున్నావు దా కింది స్థాయి ఆఫీసులలో చూపిస్తా. ఏ వికలాంగుడికైనా కూర్చోబెట్టి మాట్లాడుతున్న అధికారు ఉన్నాడేమో చూపియమన్. ఇదా ప్రజాపాలన? చూస్తున్నారు కదా, ఇక్కడ మనం అయితే చూడొచ్చు వికలాంగుల్ని, ముఖ్యంగా వీళ్ళని అడ్డు పెట్టుకునే రాజకీయం చేస్తారు, వీళ్ళని అడ్డు పెట్టుకునే ఓట్లు సంపాదిస్తారు, కానీ వీళ్ళకే న్యాయం జరగట్లేదని కూడా ఇక్కడికి వచ్చిన వికలాంగులు అన్న అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి దీనికి కూడా ఒక న్యాయం జరగాలని కూడా మరి వీళ్ళైతే కోరుకుంటున్నారు. మరి దీని మీద ప్రభుత్వం అసలు ఎలా స్పందిస్తుంది అన్నది కూడా మనం కూడా అయితే ఎదురు చూడాల్సిందే. మేడం నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హిమాయత్ నగర్, మా పిల్ల కోసం వచ్చిన, ఇల్లుది వేసింది ఆమె, రాలే, వాళ్ళు అంటున్నారు మున్సిపల్ ఆఫీస్కు పో, రిజెక్ట్ అయింది మీది అంటే, ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఎందుకు రిజెక్ట్? మేము పేదవాళ్ళే, మేము పని చేసుకొని మేము బతుకుంటాం, పనికి పోతే మాకు వెళ్ళదు, ఎట్లా చేయాలి? అందుకోసమే ఇల్లు కోసం వచ్చిన, నాకు వజీఫాబీ లేదు, మా ఆయన హ్యాండిక్యాప్. మరి అక్కడ మీ దగ్గర ఎవరు కూడా స్పందిస్తలేదా మీ ఎమ్మెల్యే గట్ట? ఏ ఎమ్మెల్యే ఎవరు పండిస్తలేరు, ఎమ్మెల్యే అంతా అవధం, ఏం అది చేస్తూనే లేరు వాళ్ళు. మరి ప్రభుత్వం వస్తే సీఎం గారు అన్నారు కదా, నేను ఒక చేస్తా అన్నారు వాళ్ళు, పిల్లలకు బంగారం ఇస్తా, ఏమి ఇస్తలేరు, బంగారం ఇవ్వాలి పాపం పిల్లలకు, మేము కష్టపడి. మరి ఎక్కడైనా న్యాయం జరుగుద్దా? ఇక్కడ న్యాయం జరుగుతుందా? జరుగుతూనే వచ్చిన, వాళ్ళు అంటున్నారు మున్సిపల్ ఆఫీస్ కు పోండి అని. మున్సిపాలిటీ ఆఫీసులు ఏమంటున్నారు? ఇప్పుడు పోవాలి, పోయి చెప్తే ఏందంటారు. గవర్నమెంట్ ఎలా ఉందమ్మా ఇప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనవి మంచిగా ఉన్నాయి, ఈయనవి మంచిగా ఉన్నారు, చేస్తున్నారు. మాకు చూసి ఇవ్వాలి ఇల్లులు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు, ఎట్లా మళ్ళా? ఇల్లు ఇస్తానన్నారు కదా, మరి ఇంకా రాలేదా మీకు? రాలే, ఎట్లా చేయాలి? అందుకోసమే వచ్చిన. మా ఆయన హ్యాండిక్యాప్. డెవలప్ ఎలా ఉంది మీకు? డెవలప్ అభివృద్ధి బాగుందే ఉంది, చేస్తున్నారు ఆయన. మా వాళ్ళు పని వాళ్ళు అట్లా ఎందుకు వేస్తున్నారు, ఇల్లు ఉంది అది అని. ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది కదా, ఏమైనా తేడా కనిపిస్తుందా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి? ఏం లే. ఏ ప్రభుత్వం అప్పుడు బాగుంది మీకు? అందరే బాగున్నా, ఆయనవి బాగుండే, ఈయనవి బాగానే ఉన్నా, ఏం చేద్దాం. మరి ఇల్లు ఇప్పుడు వస్తుంది అంటున్నారా? వస్తుంది అంటున్నారు, చూడు అక్కడ పోయి అని చెప్తున్నారు, చూడాలి. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ గా ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఏవైతే ఇంద్రమ్మ ఇల్లులో వచ్చి ఇవన్నీ కూడా ఇంకా ప్రజలకు ఇంకా అందుకోలేదని కూడా ప్రజలందరూ ఇక్కడికి ప్రజాభవన్ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను అయితే తెలుపుకుంటున్నారు మీడియాతో. మరి చూద్దాం అసలు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ అసలు ఎటువంటి స్పందిస్తుందని కూడా మనం అయితే తెలుసుకుందాం. అమ్మ ఏంటమ్మా మీరు ఎందుకు వచ్చారు ప్రజాభవన్కి? మా హస్బెండ్ అసెంబ్లీ ముందు సూసైడ్ చేసుకొని చనిపోయాడు 2020లో. అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, తెలంగాణ ఉద్యమకారుడైన 69 నుంచి ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైనా న్యాయం జరుగుతుందేమో అని ఆశించిండు, ఎటువంటి న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని 2020లో అసెంబ్లీ ముందు అసెంబ్లీ సాక్షిగా కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. చనిపోయినప్పుడు వీళ్ళ సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ అపోజిషన్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చిర్రు మా ఇంటికి, నాగులు గారి అంత్యక్రియలు కూడా పాల్గొన్నారు, వచ్చిర్రు, మాకు హామీ ఇచ్చిర్రు, మీకు ఏదైనా చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిర్రు, మా ప్రభుత్వం వస్తే మీకు ఏదైనా చేస్తాము అని అన్నారు. దాని ప్రకారం మేము సెక్రటరీ వెళ్ళి సీతక్క గారిని కలిసినాము. కలిసి ఆమె మాకు రాసిచ్చిర్రు కలెక్టర్ గారికి మీకు ఏదైనా సాయం చేయమని రాసిచ్చి. అయితే వెళ్ళి కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఏమంటుండంటే ఏ పథకమే లేదు, ఏమి ఇవ్వాలి మీకు అని అంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్ లో సుమారుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తవుతుంది, కానీ ఎటువంటి పథకం లేదు, అవి మీకు ఎందుకు ఇవ్వాలి? ఉద్యమకారులకు ఎటువంటి పథకం ఇంకా పెట్టలేదు, ఏ పథకం ప్రకారం మీకు ఇవ్వాలి అని అంటున్నారు అనమాట. ఇప్పుడు అదే దాని గురించే వచ్చినాం మేము. 6 గ్యారెంటీలో ఒకటి ఉంది కదా తెలంగాణ ఉద్యమకారుల గురించి, 2250 గజాల ఇంటి స్థలము,
25,000 పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మరి ఇస్తాను అంటున్నారా? మీకు తెలిసిన నాయకులు ఎవరైనా ఉంటే అక్కడ ఎమ్మెల్యే వచ్చా స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్పట్లేరు వాళ్ళు. ఆఫీసులకు రాసిస్తున్నారు, సెక్రటరియట్ రాస్తున్నారు, సెక్రటరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి రాస్తున్నారు. అటు ఇటు తిరగడమే సరిపోయింది మాకు. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి తిరగడమే సరిపోయింది మాకు. అసలు స్పందిస్తున్నారా ఎక్కడైనా ఊర్లో కానీ ఇక్కడ కానీ? స్పందిస్తున్నారు కానీ మాకు అందట్లేదు ఏవి. వాళ్ళకి స్పష్టంగా ఏది చెప్పట్లేరు అనమాట. మరి బిఆర్ఎస్ అప్పుడు కూడా దీనికోసం ఏమైనా వాళ్ళు ఏమైనా కానీ చెప్పారా బిఆర్ఎస్ నాయకులు? వాళ్ళైతే ఏం చెప్పలేరు. ఉద్యమకారులకు ఎటువంటి ఇది ఇస్తాము అని చెప్పేసి ఏం చెప్పలేరు వాళ్ళు. కానీ వీళ్ళు చెప్పినా సరే అట్లా అందట్లో అమలు చేయట్లేరు. అది 6 గ్యారెంటీలో ఒకటి పెట్టారు ఉద్యమకారుల గురించి, కానీ అది అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీళ్ళు మంత్రులేమో కలెక్టర్కి రాస్తున్నాడు, కలెక్టర్ ఏమో మళ్ళీ మంత్రినే వెళ్ళి కలవమంటున్నారు. ఈ తిరగడంతోనే సరిపోతుంది మాకు. మరి తెలంగాణ సీఎం ప్రజల కోసమే వచ్చానన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి ఆయనకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఏదైనా చేయాలనుకుంటున్నా మా దగ్గర డబ్బులు లేవంటున్నాడు ఆయన. ఇప్పుడు డబ్బులు లేవంటే కాదు కదా, ఏదో ఒక విధంగా మాకు అమలు చేయాలి. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి ఆయన. మాకు మేము కోరుకునేది అదే. చూస్తున్నాం కదా, ఇక్కడికి ప్రజాభవన్ ముందుకి ఎంతో మంది తెలంగాణలో ఉన్న జిల్లాలు అలాగే నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలన్నింటిని కూడా చెప్పుకున్నారు. మరి దీని మీద తప్పకుండా ప్రభుత్వం అయితే ఒకసారి అయితే దృష్టి పెట్టాలి, వీళ్ళకంటూ న్యాయం జరగాలని కూడా వీళ్ళైతే కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది మరి మనం కూడా అయితే ఎదురు చూడాలి. మరి ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.